Hi, hello friends, welcome to GKN 1993 YouTube channel. Today video వచ్చి RRB Group D Indian Geography second chapter నైసర్గిక స్వరూపాలు. ఫస్ట్ క్వశ్చన్, కింద ఇచ్చిన పర్వత శ్రేణులలో చిన్న వయసు నుండి పెద్ద వయసు వరకు ఏది సరైన క్రమము? ఏ హిమాలయాలు, వింధ్యాలు, పశ్చిమ కనుమలు, దక్కన్ ఉచ్చులు. బి దక్కన్ ఉచ్చులు, పశ్చిమ కనుమలు, వింధ్యాలు, హిమాలయాలు. సి హిమాలయాలు, పశ్చిమ కనుమలు, వింధ్య, దక్కన్ ఉచ్చులు. డి వింధ్య, హిమాలయాలు, దక్కన్ ఉచ్చులు, పశ్చిమ కనుమలు. ఆన్సర్ ఏ హిమాలయాలు, వింధ్యాలు, పశ్చిమ కనుమలు, దక్కన్ ఉచ్చులు. సెకండ్ క్వశ్చన్, ఈ కింది వాటిని సరిపోల్చండి. ఏ పిర్పంజాల్, బి ధౌల్ధార్, సి నాగా టిబ్బా, డి మిషిమి హిల్స్. 1 అరుణాచల్ ప్రదేశ్, 2 ఉత్తరాంచల్, 3 జమ్మూ మరియు కాశ్మీర్, 4 హిమాచల్ ప్రదేశ్. పిర్పంజాల్ జమ్మూ మరియు కాశ్మీర్, ధౌల్ధార్ హిమాచల్ ప్రదేశ్, నాగా టిబ్బా ఉత్తరాంచల్, మిషిమి హిల్స్ అరుణాచల్ ప్రదేశ్. ఆన్సర్ A3, B4, C2, D1. థర్డ్ క్వశ్చన్, లేహ్ నుండి కాశ్మీర్ను కలిపే రవాణా మార్గం ఎక్కడ ఎత్తైన పర్వత శ్రేణులను దాటుతుంది? ఏ పిర్పంజాల్ శ్రేణి, బి కారాకోరం శ్రేణి, సి బనిహాల్ శ్రేణి, డి జోజిలా శ్రేణి. ఆన్సర్ కారాకోరం శ్రేణి. ఫోర్త్ క్వశ్చన్, ఈ కింది వాటిలో తూర్పు కనుమలలో భాగం కాని పర్వతం ఏది? ఏ షేర్వాయ్ కొండలు, బి జవాది కొండలు, సి నలమల కొండలు, డి యలమలై కొండలు. తూర్పు కనుమలలో భాగం కానిది యలమలై కొండలు. ఫిఫ్త్ క్వశ్చన్, హిమాలయ పర్వత వ్యవస్థ కింది వాటిలో దేనికి చెందింది? ఏ ముడత పర్వతాలు, బి అగ్ని పర్వతాలు, సి పర్వతాలను నిరోధించడం, డి పైవేవి కావు. ఆన్సర్ ముడత పర్వతాలు. సిక్స్త్ క్వశ్చన్, ఈ కింది వాటిలో భౌగోళిక చరిత్ర ప్రకారం భారతదేశంలోని పురాతన పర్వతాలు ఏవి? ఏ సాత్పురా, బి నీలగిరి, సి వింధ్య, డి ఆరావళి. ఆన్సర్ ఆరావళి. సెవెంత్ క్వశ్చన్, భారతదేశంలోని ఎత్తైన పర్వత శిఖరం ఏది? ఏ కాంచనజంగా, బి ఎవరెస్ట్ పర్వతం, సి K2 శిఖరం, డి నందాదేవి. ఆన్సర్ కాంచనజంగా. దొడబెట్ట శిఖరం దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం. ఇది తమిళనాడులోని నీలగిరి జిల్లాలో విస్తరించి ఉన్న నీలగిరి పర్వత శ్రేణిలో ఉంది. ఈ నీలగిరి పర్వతాలు పశ్చిమ కనుమలలో అంతర్భాగం. దొడబెట్ట శిఖరం సుమారు 2637 మీటర్ల 8640 అడుగుల ఎత్తును కలిగి ఉంది. K2 శిఖరం మౌంట్ గాడ్విన్ ఆస్టిన్ లేదా చౌగరి అనేది ఎవరెస్ట్ పర్వతం తర్వాత భూమిపై రెండవ ఎత్తైన పర్వతం. దీనిని కృష్ణ పర్వతం అంటారు K2ని. ఎయిత్ క్వశ్చన్, కొడైకెనాల్ మరియు దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ హిల్స్ స్టేషన్ ఎక్కడ ఉంది? ఆన్సర్ పళని కొండలు. నైన్త్ క్వశ్చన్, ఈ కింది వాటిలో హిమాద్రిలోని పర్వత శిఖరాలు అవి ఉన్న ప్రదేశానికి సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ఏ కాంచనజంగా, సిక్కిం, బి ధవళగిరి నేపాల్, సి బద్రీనాథ్ ఉత్తరాఖండ్, డి
కేదార్నాథ్, లడఖ్. ఆన్సర్ 1, 2, 3 మాత్రమే. కాంచనజంగా సిక్కింలో ఉంది. ధవళగిరి నేపాల్లో ఉంది. బద్రీనాథ్ ఉత్తరాఖండ్లో ఉంది. 10th క్వశ్చన్. ఈ కింది వాటిలో పిర్ పంజాల్ శ్రేణిలోని కనుమలకు సంబంధించి సరికాని వాటిని గుర్తించండి. ఫస్ట్, పిర్ పంజాల్ కనుమ, ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంది. సెకండ్, బనిహాల్ కనుమ, దీన్ని గ్రేట్ ఆఫ్ కాశ్మీర్ అని పిలుస్తారు. థర్డ్, రోహతంగ్ కనుమ, పిర్ పంజాల్ పర్వత శ్రేణిలో హిమాచల్ ప్రదేశ్లో ఉంది. క్వశ్చన్ సరికానిది అడిగాడు. ఆన్సర్ 2 మాత్రమే. 11th క్వశ్చన్. సివాలిక్ కొండల భూభాగంలో ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చే అరణ్యాలు విస్తరించి ఉన్నాయి. వీటికి వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తారు. వీటికి సంబంధించి ఈ కింది వాటిలో సరికాని వాటిని గుర్తించండి. ఫస్ట్ పాయింట్, జమ్మూ కాశ్మీర్లో జమ్మూ కొండలు. సెకండ్, ఉత్తరాఖండ్లోని గోరఖ్పూర్ జిల్లాలో డార్ఫ్ కొండలు. థర్డ్, నేపాల్ మరియు సిక్కింలో చురియా మరియు దాంగ్ కొండలు. ఫోర్త్, అస్సాంలో కచార్ కొండలు. ఆన్సర్ 2 మాత్రమే. అంటే జమ్మూ కాశ్మీర్లో జమ్మూ కొండలు ఉన్నాయి, కరెక్టే. థర్డ్, నేపాల్ మరియు సిక్కింలో చురియా మరియు దాంగ్ కొండలు. ఫోర్త్, అస్సాంలో కచార్ కొండలు ఉన్నాయి, కరెక్టే. సరికానిది 2 ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేసి వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్.